ఈరోజు మన ఛానల్లో చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం మనం ముందుగా చిక్కుడుగాయలను ఒక 5 నిమిషాలు 2 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో చిక్కుడుగాయ కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు కొన్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ తాలింపుని ఒక 5 నిమిషాలు దూరగా ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్. తరువాత ఇప్పుడు తాలింపు వేగింది. దీని తర్వాత కొంచెం లైట్గా ఒక రౌండ్ వేసిన టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే టమాటాలు ఉడకడం లేదు, అందుకోసం ఇలా పేస్ట్ పట్టి వేసుకుంటే త్వరగా ఉడుకుతాయి. దానికోసం టమాటాను కొంచెం లైట్గా పచ్చగా పేస్ట్ లాగా పట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా తిప్పుకొని తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి స్టవ్ ఉంచాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేయాలి. తర్వాత ఒక స్పూను ఉప్పు, సాల్ట్ వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్నర కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు టమాటా అంతా మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడు కాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని
10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా గ్లాస్ లిడ్ పెట్టుకొని ఇప్పుడు ఒకసారి మూత తీసి మన కర్రీ ఎలా ఉందో చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అవ్వచ్చింది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి. ఎందుకంటే ప్రతిదీ అందరికీ ఉపయోగపడాలని నేను చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై లిడ్ పెట్టాలి. ఇంకొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా కూర ఎలా ఉందో ఒకసారి చూసి ఆల్మోస్ట్ ఉడికొచ్చింది, ఇంకా రెడీ అయింది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ కూర పూర్తిగా రెడీ అయింది. ఈ చిక్కుడుకాయ టమాటా కూర చేసుకోవడం చాలా ఈజీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.